రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ సర్కార్ పరిపాలన సాగిస్తున్నట్లు తెలిపారు హస్తం నేతలు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ హస్తంలోనే రాజ్యాంగం సురక్షితంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 9న సోనియా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు కనిపిస్తుందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి తెలంగాణ ప్రజల యొక్క ఆభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో కూడా ఘనంగా జన్మదినోత్సవాన్ని జరపాలని పీసీసీ నిర్ణయించింది. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం కల్వకుంట్ల కుటుంబమే అన్నారు. రాహుల్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కి లేదన్నారు మహేష్ కుమార్. అసలు అధికారులకు వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటా ఉన్నారు కేటీఆర్ గారు? లక్షల వేల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు? మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి అదానీ ఇష్యూపై జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం రక్షణ పోరులో కలిసి రావాలన్నారు. అంతకుముందు పార్లమెంటులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంశీకృష్ణ. ఈ రోజు మనము కాన్స్టిట్యూషన్ ప్రమాదకరంగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాము. బీజేపీ హయాంలో గత 70 సంవత్సరాలుగా మన కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ని ఎట్లా వాడుకోవాలో, దాన్ని రక్షించుకోవాలనో మన బాధ్యత, పార్లమెంట్ సభ్యుల బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ గత 10 సంవత్సరాలు బీజేపీ హయాంలో కాన్స్టిట్యూషన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడి కాపాడుకోవాల బాధ్యత మనది. అదానీని రక్షించడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. అదానీ ప్రధాని మధ్య సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో అధికార పక్షం లోక్సభను వాయిదా వేస్తుందన్నారు. రాజ్యసభలో అదానీ అంశం నుంచి దృష్టి మళ్లించడం కోసం అభిషేక్ మను స్వింగ్వి నోట్ల కట్ట వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు మల్లు రవి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలంటే ఒక్కటే విషయం హౌస్ నడవకుండా చేస్తున్నారు. అది అదాని మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంట్లో చర్చ చేస్తే ఆ చర్చలో అదానికి మనం మోడీ ప్రధానమంత్రికి ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకు తెలిసిపోద్ది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వివేక్. ఈ కుల వివక్ష గురించి రేపు మళ్ళా విభేదాలు తీసుకొస్తారని చెప్పి దీన్ని హోమోజినియస్ గ్రూప్గా అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు వారి సేవలు ఏదైతే ఈ దేశానికి దళితులకు చేశారో అందరు కూడా గుర్తించుకొని వారు ఒక రోల్ మోడల్గా అందరూ యువకులందరూ కూడా ఆ కష్టము, పట్టుదల ఏదైతే ఏది కావాలో అది సాధించుకోవాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు సాధించుకున్నారో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు శ్రీ గణేష్. ఇంటెలిజెన్స్ ద్వారా, ఎస్బీల ద్వారా సెలక్షన్ చేసి మరి వీలైతే ఆలయానికి మంచిగా ఉంటుంది, ఆలయ డెవలప్మెంట్ అవుతుంది, భక్తులు కూడా వీరి ద్వారా పంతులు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది. నన్ను కంటోన్మెంట్ ప్రజలు గెలిపించి ఈ కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ నన్ను గెలిపించి ఈరోజు నా చేతుల మీదుగా నేను కొంతమందికి పదవులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నారం క్రాస్ రోడ్డు దగ్గర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 500 గ్యాస్ సిలిండరు అక్కడ వాళ్ళకి భారం తగ్గింది. మన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇక్కడ అన్నీ కూడా మహిళలకి మంచిగా చేయడం జరిగింది ప్రభుత్వం. ప్రజా ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఏడాది పాలనలోని అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా పాలన అందించామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజానీకం నమ్మే స్థితిలో లేదన్నారు కాంగ్రెస్ నేతలు.